హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం తయారు చేసుకునే ఐటెం బనానా అండ్ సపోటా మిక్స్డ్ ఫ్రూటీ జ్యూస్. ఈ మిక్స్డ్ ఫ్రూటీ జ్యూస్ చేసుకోవడానికి ముందుగా మనం సపోటా, అరటిపండు, పంచదార, సబ్జా గింజలు, ఐస్, పాలను తీసుకుందాం. ముందుగా సపోటాలను ఈ విధంగా తొక్కవలిచి వాటిల్లోని గింజలను ఈ విధంగా సెపరేట్ చేద్దాం. ఈ విధంగా తీసిన గుంజును మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక అరటిపండును తీసుకుని తొక్క తీసి ఈ విధంగా ముక్కలుగా మిక్సీ జార్లోకి తీసుకుందాం. అరటిపండు గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది. అరటిపండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పంచదార, గడ్డ కట్టిన పాలను వేసుకోవచ్చు లేదా నార్మల్ పాలు పోసుకోవచ్చు. ఐస్ వేసుకుని మిక్సీ పడదాం. ఈ విధంగా మిక్సీ పట్టాలి. సర్వ్ చేసుకోవడానికి ముందుగా గ్లాసులను తీసుకుని దీంట్లో సబ్జా గింజలను వేసుకుందాం. గ్లాసుల్లో ఐస్ వేసుకుని మిక్సీ పట్టిన జ్యూస్ని వేసుకుందాం. ఇప్పుడు స్పూన్తో అంతా కలిసేలా కలుపుకుందాం. సపోటాల్లో గ్లూకోజ్ ఎక్కువ. ఇది వెంటనే ఎనర్జీ ఇస్తుంది. శరీరంలో వేడి పెరిగితే సపోటాలు తినాలి. వీటిలోని టానిన్ వేడిని పోగొట్టి చలువ చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చలువ చేయడమే కాకుండా త్వరగా శక్తిని కూడా ఇస్తుంది. చూశారు కదండి, బనానా అండ్ సపోటా మిక్స్డ్ ఫ్రూటీ జ్యూస్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.